హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా గులాబ్ జామున్స్ అనేసరికి ఇవి సరిగ్గా కుదరవు అనమాట. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ గులాబ్ జామున్స్ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనకి ఈ గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు జరిగేది ఏంటంటే గులాబ్ జామున్స్ లోపల సరిగ్గా ఫ్రై అవ్వకపోవడం, గులాబ్ జామున్స్ పాకాన్ని సరిగ్గా పీల్చుకోకపోవడం, వీటిని నూనెలో ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ రావడం, అలానే పాకంలో వేసిన తర్వాత చెదురు అయిపోవడం, ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వంట రాని వాళ్ళు కానీ లేదా ఫస్ట్ టైం గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్ పాటిస్తే మీరు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేసేసుకోగలుగుతారు. సో ఇంత జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉండే గులాబ్ జామున్స్ని మీరు చేసుకోవాలి అనుకుంటే పూర్తిగా ఈ వీడియోని చూసినట్లయితే మీరు పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ని ప్రిపేర్ చేయగలుగుతారు. సో రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏదైనా కొలత కోసం చిన్న గ్లాసుని తీసుకోవాలి. ఈ గ్లాస్తో మనం పాలను కొలుచుకోవాలి. ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలని హాఫ్ గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. అలానే పాలు ఎంతైతే తీసుకున్నారో అంతే క్వాంటిటీ వాటర్ కూడా తీసుకోవాలి. హాఫ్ గ్లాస్ పాలు అలానే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని తీసుకోవచ్చు. ఇది 200 గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్. సో ఇక్కడ నేను పంచదార పాకం కోసం ఇక్కడ నేను ఈ ఇన్స్టెంట్ మిక్స్ని కొలుచుకొని తీసుకుంటున్నాను. మనం డైరెక్ట్గా ప్యాకెట్ వెనుక ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే పాకం చాలా ఎక్కువ అయిపోతుందండి. సో అంత ఎక్కువ మనకు అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ నేను ఇన్స్టెంట్ మిక్స్ని కొలిచి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఇన్స్టెంట్ మిక్స్ వచ్చేసి ఒక బౌల్ వరకు వచ్చింది. మీరు ఏదైనా కొలత కోసం యూజ్ చేసుకోవచ్చు అండి. బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న గులాబ్ జామున్ ఇన్స్టెంట్ మిక్స్లో ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలని కొద్దిగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని లూజ్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదు, ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ మిల్క్ సరిపోయిందండి. మీకు ఒకవేళ సరిపోకపోతే వాటర్ని కానీ పాలను కానీ వేసి మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మీకు పిండి కలిపేటప్పుడు బాగా లూజ్ అయిపోయింది అనుకోండి, ఇందులో మైదా పిండిని కానీ లేదంటే మిల్క్ పౌడర్ కానీ లేదంటే గోధుమ పిండిని కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మనం చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎక్కువసేపు చపాతీ పిండిలా మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడడానికి మీకు డో ఇలా ఉండాలి. మరీ చేతికి అంటుకునేలా స్టిక్కీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఎంత సాఫ్ట్గా ఉంటేనే మీకు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో మీకు చూస్తే తెలుస్తుంది పిండి చూడడానికి ఇలా ఉండాలి. మీరు చపాతీ పిండిలా గట్టిగా కలిపారు అనుకోండి, లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి అన్నమాట. సో లోపల ఎయిర్ గ్యాప్స్ మిస్ అవ్వకుండా ఇలా పిండిని కలుపుకోవాలి. మీకు చూస్తే తెలుస్తుంది, చూసారా ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉండాలన్నమాట. పిండి కలిపేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఉంటే మీకు ఇలా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్న డోని మూత పెట్టి 15 to 20 మినిట్స్ పాటు నాననివ్వాలి. నెక్స్ట్ ఇన్స్టెంట్ మిక్స్ని ఏదైతే బౌల్తో మనం కొలుచుకున్నామో అదే బౌల్తో పంచదారని కూడా కొలుచుకోవాలి. ఇన్స్టెంట్ మిక్స్ మనకు 1 బౌల్ వచ్చింది కాబట్టి ఇక్కడ పంచదారని 2 బౌల్స్ వరకు తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు అండి. ఇన్స్టెంట్ మిక్స్ ఎంతైతే ఉందో దానికి డబుల్ షుగర్ తీసుకోవాలి. షుగర్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీ వాటర్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ షుగర్ 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులోనే 7-8 వరకు యాలకులు కూడా వేసుకోవాలి. ఇక్కడ యాలకుల్ని డైరెక్ట్గా వేస్తున్నాను కాబట్టి ముందే వేస్తున్నానండి. మీరు యాలకుల పొడి వేసుకున్నట్లయితే లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. చాలామందికి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ కానీ లేదంటే మర్నాడుకి కానీ షుగర్ క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోతుందండి. అలా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇందులో లెమన్ డ్రాప్స్ని వేసుకోవాలి. 3 to 4 డ్రాప్స్ వరకు లెమన్ డ్రాప్స్ని వేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేశారు అంటే టేస్ట్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో 3 to 4 డ్రాప్స్ అయితే మీకు సరిపోతాయి. ఈ షుగర్ సిరప్ని మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మీకు షుగర్ సిరప్ ఇలా పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలి. తీగ పాకం రావాల్సిన అవసరం ఉండదండి, జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. లేదంటే మీరు గరిటతో పోర్ చేసుకునేటప్పుడు తీగలా పడాలన్నమాట. నెక్స్ట్ ఇందులో ఉన్న యాలకులను తీసేసుకుని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోవాలి.
నెక్స్ట్ ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్న పిండిని తీసుకుని ఒకసారి ఇలా మదాయించుకు 1 or 2 minutes పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు పిండి మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు, జస్ట్ మామూలుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా 1 minute పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఈ డో అనేది సాఫ్ట్గా అవుతుంది. ఇలా మదాయించుకున్న తర్వాత కూడా ఎయిర్ గ్యాప్స్ అనేవి మిస్ అవ్వలేదు చూసారా. మీరు ఏమాత్రం ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మిక్స్ చేసినా సరే ఈ ఎయిర్ గ్యాప్స్ అనేవి మిస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇలా కొద్దిగా డోని తీసుకుని మిగతా డో మీద వెట్ క్లాత్ని కానీ ఏదైనా లిడ్ని కానీ పెట్టి క్లోజ్ చేసేసుకుని మిగతా మనం తీసుకున్న డోని ఇలా చిన్న చిన్న పార్ట్స్ కింద చేసుకోవాలి. ఈ టైంలో మీరు పెద్ద ఉండలు చేశారనుకోండి, వేయించేటప్పుడు అలాగే పాకంలో వేసినప్పుడు ఇంకా పెద్దవి అయిపోతాయి అన్నమాట. సో మీరు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మీరు ఉండలు చేసుకునేటప్పుడు క్రాక్స్ రాకుండా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా పిండిని తీసుకుని చేతి మధ్యలో ఇలా ప్రెషర్ ఇస్తూ, మరీ గట్టిగా ప్రెషర్ ఇవ్వకూడదండి, చాలా మెల్లిగా ప్రెషర్ ఇవ్వాలి. సో కొద్దిగా ఇలా చేసుకున్న తర్వాత ఇది రౌండ్గా బాల్ కింద చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మీకు క్రాక్స్ అనేవి అస్సలు రావన్నమాట. ఇలా ఉండలు చేసినప్పుడు మీకు క్రాక్స్ వస్తున్నాయి అనుకోండి, మీకు వాటర్ సరిగ్గా సరిపోలేదని అర్థం అనమాట. డో మీకు గట్టిగా ఉన్నా కూడా క్రాక్స్ అనేవి వస్తాయి. పిండి సాఫ్ట్గా ఉంటేనే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇలా ప్రెషర్ ఇస్తూ ఉండని చేసుకుని నెక్స్ట్ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ ప్రెషర్ ఇచ్చి చేయడం వల్ల మీకు క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో చూసారు కదండి, ఇలా ఒక్క క్రాక్ కూడా లేకుండా మీరు ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఉండలన్నీ పర్ఫెక్ట్గా ఒకటే సైజులో రావాలి అనుకోండి, ఇలాంటి గొంట గరిటెని ఏదైనా ఒకటి తీసుకోండి. ఇక్కడ నేను టీ స్పూన్ తీసుకుంటున్నాను. టీ స్పూన్తో తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది అన్నీ ఈవెన్గా వస్తాయి. టీ స్పూన్ ఫుల్గా తీసుకోకూడదండి, సమానంగా తీసుకోవాలి. ఎందుకంటే టీ స్పూన్ ఫుల్గా తీసుకున్నారనుకోండి సైజ్ పెద్దవి అయిపోతాయి. సో టీ స్పూన్కి ఈక్వల్గా ఉండేటట్టు డోన్ తీసుకుని ఈవెన్గా అన్ని ఉండల్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలానే అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ ఆయిల్ కానీ గీని కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇలా ఉండ ములిగేలాగా నూనెని కానీ లేదంటే గీని కానీ వేసుకోవాలి. మీరు తక్కువ గీని కానీ ఆయిల్ కానీ వేశారు అంటే ఒక సైడ్ ఫ్రై అవుతాయి, అలానే ఇంకొక సైడ్ ఫ్రై అవ్వన్నమాట. మీకు ఉండ లోపల సరిగ్గా కుక్ అవ్వదు. కంపల్సరీ ఉండ ములిగేలాగా ఈ నూనెని వేసుకోవాలి. ఇలా ఉండలు వేసుకునేటప్పుడు ఆయిల్ లో హీట్లో ఉండాలండి. మీడియం హీట్లో కానీ హై హీట్లో కానీ అస్సలు ఉండకూడదు. అలానే స్టవ్ ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ అలానే హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచకూడదు. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి, అలానే లోపల సరిగ్గా కుక్ అవ్వన్నమాట. సో ఇలా వేయించుకున్నప్పుడే పర్ఫెక్ట్గా అనేది మనం వేయించుకోవాలి. నూనె లో హీట్లో ఉండాలి, అలానే స్టవ్ ఫ్లేమ్ కూడా లో హీట్లో ఉండాలి. మీరు వీలైనంత వరకు స్టవ్ ఫ్లేమ్ని లోనే ఉంచుకోవాలి. సో ఇలా ఉండలు వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఒకసారి స్పూన్తో మీరు కదిపారంటే కింద ఏవైతే ఉన్నాయో అవి పైకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా పైకి వచ్చిన తర్వాత ఏదైనా గుంట గరిటతో కానీ లేదంటే ఇలాంటి గరిటతో కానీ పైన వాటిని ఎలా అంటూ ఉంటే అవి రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆయిల్లో అవి పొర్లుతూ ఉంటేనే ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. గులాబ్ జామున్స్ వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి, అంటే తక్కువ హీట్లో ఉండాలన్నమాట. అలానే పూర్తిగా చల్లారినా కూడా ఈ గులాబ్ జామున్ షుగర్ సిరప్ని సరిగ్గా పీల్చుకోవు. షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మిగతా గులాబ్ జామున్స్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా గులాబ్ జామున్స్ వేసుకునేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ హీట్లో ఉండాలండి. చాలా తక్కువ హీట్లో ఉంటేనే అవి ఈవెన్గా లోపల వరకు ఫ్రై అవుతాయి. గులాబ్ జామున్స్ వేసిన తర్వాత వెంటనే స్పూన్ కానీ గరిటె కానీ పెట్టి కదపకూడదండి. ఒక 10 to 15 seconds తర్వాత ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా ఫ్రై అవుతాయండి, ఎక్కువ టైం కూడా పట్టవు. సో మీరు లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఎక్కడ క్రాక్స్ అనేవి రాలేదు. పిండి కలిపేటప్పుడే కొంచెం మీరు పర్ఫెక్ట్గా కలుపుకుంటే క్రాక్స్ అనేవి అసలు రావన్నమాట. ఇలా షుగర్ సిరప్లో వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఒక 1 hour పాటు పక్కన పెట్టేసుకోవాలి. సో 1 hour తర్వాత గులాబ్ జామున్స్ పాకం మొత్తం కూడా పీల్చుకుంటాయి. గులాబ్ జామున్స్ ఫ్రై చేసిన తర్వాత సిరప్లో వేసుకునే ముందు సిరప్ కంపల్సరీ గోరువెచ్చగా ఉంటేనే పీల్చుకుంటాయండి. షుగర్ సిరప్ ఎక్కువ హీట్ ఉందనుకోండి గులాబ్ జామున్స్ చెదురైపోతాయి అన్నమాట. అలానే చల్లారిపోయింది అనుకోండి గులాబ్ జామున్ సరిగ్గా పీల్చుకోవు షుగర్ సిరప్ని. సో చూసారు కదండి, ఎక్కడ గులాబ్ జామున్స్కి క్రాక్స్ అనేవి లేకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి. సో మీకు చూస్తే తెలుస్తుంది ఎంత బాగా వచ్చాయి అనేది.
గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే కన్నా ఒక 2 అవర్స్ తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే ఇవి పర్ఫెక్ట్గా పాకం అనేది పీల్చుకుంటాయి. నేను చెప్పే టిప్స్ పాటించి మీరు గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేశారు అంటే గులాబ్ జామున్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసేవాళ్ళు కానీ లేదంటే వంట రాని వాళ్ళు కూడా నేను చెప్పే టిప్స్ పాటిస్తే మీరు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్స్ అనేవి ప్రిపేర్ చేయగలుగుతారు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.